వందే భారత మాతరం. జై శ్రీరామ్, జై పరశురామ్, జై జాంబవ. నేను డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్, హిందూ విరాట్ పరివార్, బ్రాహ్మణ విరాట్ పరివార్ వ్యవస్థాపకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు దళిత క్రైస్తవుల యొక్క రిజర్వేషన్ల విషయంలో కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మందకృష్ణ మాదిగ గారు గతంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. తర్వాత వారి అనుయాయులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరేష్ మాదిగ గారు నిర్వహించారు. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ మందకృష్ణ మాదిగ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే సోదరులు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ పురాణ కాలం నుండి గతం నుండి ఇప్పటి వరకు సమాజంలో జరుగుతున్న అనేకమైనటువంటి అన్యాయాలకు బ్రాహ్మడే కారణం అన్నట్టుగా మాట్లాడారు. వారు మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని ఘట్టాలను ఏకలవ్యుడి విషయంలో కానీ, రామాయణంలో శంభూకుడి విషయంలో కానీ ఇలా విషయాలు అది చెబుతూ ఉదాహరణగా ఈరోజు అఖండ భారతం విడిపోవడానికి కారణం బ్రాహ్మణుడే, దేశ విభజన జరగడానికి కారణం బ్రాహ్మణుడే, జిన్నా మతం మారడానికి కారణం బ్రాహ్మణుడే, అలాగే బ్రిటిష్ వారు ఇండియాని పాలించడానికి బ్రాహ్మణులే, అలాగే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి రిజర్వేషన్ అడ్డుకోవడానికి బ్రాహ్మణుడే కారణమయ్యాడు. అలాగే అస్పృశ్యతను పాటిస్తోంది బ్రాహ్మణుడే, ఇలా కుల వ్యవస్థకు కారణం బ్రాహ్మణుడే, ఇలా అనేకమైన విషయాలు చెబుతూ వారు ఇంకా ఏది జరిగినా కూడా దానికి బ్రాహ్మణుడే కారణం అంటూ చెప్పారు. అది చాలా బాధాకరం. వారు అన్న దాంట్లో అయితే వారు ఒక మాట ఏమన్నారంటే, ఒక 10-15% మంది బ్రాహ్మణులు మాత్రము మానవతా దృక్పథంతో ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఛాందసవాదులుగా ఉన్నారని. నేను మందకృష్ణ సోదరులకి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు అన్న దాంట్లో దానికి రివర్స్గా చూసుకోండి. 85-90% మంది మానవతా దృక్పథంతో ఉన్నటువంటి బ్రాహ్మణులే ఉన్నారు. కుల దురహంకారంతో ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు, అది వాస్తవమే. అలాంటి దురహంకారం ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రవర్తన తీరు వేరుగా ఉంటుంది. మీరు ఏదైతే చెప్పారో దేశ విభజన దగ్గర నుంచి కానీ ఆనాటి పురాణ కాలం నుంచి కూడా మీరు ఏదైతే రామాయణం ఉదాహరణ ఇచ్చారో, అదే రామాయణంలో రాముడు మన దేవుడు అంటున్నాం. ఆ రాముడిని తయారు చేయడానికి ఆ మర్యాద పురుషోత్తముడుగా తయారు చేసినటువంటి గురువులైనటువంటి వశిష్ఠుల వారు కూడా బ్రాహ్మణులే కదా. అదెందుకు మర్చారు? తప్పు చేసిన ఒక్కదాన్నే మీరు చూస్తూ ఉన్నారు. అలాగే కృష్ణుడి జీవితంలో కృష్ణుడికి గురువైన సాందీపుడు కూడా బ్రాహ్మణుడే కదా. ఏకలవ్యుని తర్వాత జరిగిన సంఘటనలు మాత్రమే, ఏకలవ్యుని సంఘటన మాత్రమే మీరు ద్రోణాచార్యులు లాంటి వారిని చూస్తున్నారు. అలాంటి బ్రాహ్మణులు అక్కర్లేదు, రామానుజాచార్యులు లాంటి బ్రాహ్మణులు కావాలన్నారు. చాలా మంచి పరిణామమే, కాదనట్లేదు. కాకపోతే అదే కృష్ణుని ఆత్మీయుడు అయినటువంటి అటుకులు తీసుకొచ్చినటువంటి సుధాముడిని ఎందుకు మర్చిపోతున్నారు? తీసుకుంటే ఒకే ఘట్టంలోంచి అందరినీ ఆదర్శంగా తీసుకుందాం. మౌర్యుల కాలంలో కానీ విదేశీ దండయాత్రలకు కూడా బ్రాహ్మణే కారణం అన్నారు. నేను పురాణ కాలం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కొన్ని ఉదాంతాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మందకృష్ణ గారు. ఏంటంటే, మీరు పురాణ కాలంలో చూసుకుంటే కనుక మహర్షి దధీచి ఆయన బ్రాహ్మణుడే. లోకం కోసం తన వెన్నుముకం దానం చేయడానికి తన ప్రాణాలనే తృణప్రాయంగా వదిలినటువంటి మహాత్ముడు. అలాగే పరశురాముడు ఏదైతే ఇప్పుడు మనం సామ్యవాదం అంటున్నామో, పేద ప్రజలను రాజులు ఎంతో ఇబ్బందులకు గురి చేస్తుంటే 21 మార్లు ప్రపంచం మొత్తము భూమి మొత్తం 21 మార్లు భూ ప్రదక్షిణ చేసి అలాంటి దుర్మార్గమైనటువంటి రాజుల తలలు ఖండించి ఈ భూమిని మొత్తము సస్యశ్యామలం చేసినటువంటి మహాత్ముడు కదా. అలాగే ఏదైతే మౌర్య చంద్రగుప్తుడు అంటున్నామో, ఆ నందవంశ రాజుల కిరాతకాలను భరించలేక భంగపడినటువంటి బ్రాహ్మణుడైన జనకుడు కుమారుడైన చాణక్యుడు నందవంశాన్ని పతనం చేసి ఎప్పుడో క్రీస్తు పుట్టకముందే బీసీ సోదరుణ్ణి
రాజ్యాధినేతను సమ్రాట్టును చేసినటువంటి చరిత్ర ఆ రోజు చాణక్యుడికి లేదా? అలాగే ఇక్కడ తీసుకుంటే హరిహర రాయలు బుక్కరాయలతో విజయనగర సామ్రాజ్య స్థాపన చేయించినటువంటి విద్యారణ్య మహాత్ములు బ్రాహ్మణులే కదా. అలా అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూడొచ్చు. దాంట్లో కొన్ని ఇప్పుడు అందరికీ తెలియాలి అని మేము ఈ విరాట్ పరివార్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త వ్యక్తి అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు, అలాగే విద్యార్థుల చదువు కోసం అహరహరం కృషి చేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ల వారు, వితంతు వివాహాలను ప్రోత్సహించిన కందుకూరు వీరేశలింగం పంతులు గారు, వాడుక భాష ఉద్యమం చేసినటువంటి గిడుగు రామూర్తి పంతులు గారు, వీళ్ళు కూడా బ్రాహ్మణులే కదా. గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ద్వారా నిస్వార్థమైనటువంటి సేవ బోధించినటువంటి రాజకీయ గురువు గాంధీజీ రాజకీయ గురువు. అలాగే వినోబా భావే అందరికీ భూమి ఉండాలి అని చెప్పి భూదానోద్యమాన్ని భూ సంస్కరణల కోసం చేపట్టినటువంటి మహాత్ములు. టంగుటూరి ప్రకాశం పంతులు ఒక కౌన్సిలర్గా ఉన్నవాళ్లే ఈరోజు అనేక మంది భోగాలు అనుభవిస్తూ ఉంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి కూడా పేదరికంతో మ్రగ్గినటువంటి పేద బ్రాహ్మణుడు టంగుటూరి ప్రకాశం పంతులు. వారు లేరా సమాజం కోసం పోరాటం చేసిన దాంట్లో? సి రాజగోపాల్చారి గారు అస్పృశ్యత నివారణ కోసం వారు చేసినటువంటి ప్రయత్నం మనం మర్చిపోతామా? మరి చెప్పండి మీరే. అలాగే చిత్తరంజన్ దాస్ గారు పేద ప్రజల సంక్షేమం కోసం సమస్తం దారపోసినటువంటి మహాత్ములు. అలాగే మనము పారిశుద్ధ్య కార్మికుల కోసం, వారి కోసం మరుగుదొడ్లు ఉడుస్తున్న వారి కోసం వారు కూడా బాగుండాలని పోరాటం చేసినటువంటి బిందేశ్వర పాఠక్ గొప్ప మానవతావాది. వారు చేసిన సేవలం కానందామా? వావిలాల గోపాలకృష్ణయ్య గారు గ్రంథాల ఉద్యమే పరమావధిగా నడిచినటువంటి మహాత్ములు. వారు బ్రాహ్మణులే కదా. భూ సంస్కరణల ఉద్యమం, అలాగే ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి పివి నరసింహారావు గారు, దాంతోపాటు హిందూ విశ్వవిద్యాలయ స్థాపకులైనటువంటి మదన్మోహన్ మాలవ్య గారు, వీరందరే కాకుండా మనకి అసలు భారత స్వాతంత్ర ఉద్యమం కోసం మొట్టమొదటగా విప్లవ శంఖమూదినటువంటి మంగళ పాండే బ్రాహ్మణుడే కదా. ఆయనను మనం ఎలా మర్చిపోతాం? అది చెప్పండి. అలాగే గొప్ప మహాత్ముడు, ఒక హిందూ రాజ్య స్థాపకుడు అయినటువంటి ఛత్రపతి శివాజీని తయారు చేసినటువంటి గురు సమర్థ రామదాస్, వారు బ్రాహ్మణులే కదా. మన దగ్గర ఉన్నటువంటి భద్రాద్రిలో అంత దివ్యభవ్య క్షేత్రాన్ని నిర్మించి రాముడి కళ్యాణం అందరూ చూడాలని తప్పించినటువంటి రామదాసు బ్రాహ్మణుడే కదా. అలాగే అయ్యప్ప దీక్షితుల వారు, ఇలా ఎంతోమంది. అలాగే మనం ఈరోజు చూస్తున్నటువంటి ఉత్తర భారతదేశంలో తురుష్కుల దండయాత్రలో తునాతునకరైనటువంటి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసినటువంటి అహల్యాబాయి హోల్కర్, తను బ్రాహ్మణులే కదా. మళ్ళీ చాపేకర్ సోదరులు ప్లేగువాది నియంత్రణ సమయంలో వారు బ్రిటిష్ అధికారి అయినటువంటి రాండ్ను ఎదిరించి ప్రాణాలు సైతం అర్పించినటువంటి వారు. అలాగే ఈ దేశం నా తల్లి, స్వాతంత్రం నా తండ్రి, నా పేరు ఆజాద్ అని బ్రిటిష్ అధికార మదాన్ని ధిక్కరించినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ కూడా బ్రాహ్మణుడే కదా. అది ఇంతమంది ధీరోదాత్తులు ఉన్నారు. పరమహంస యోగానంద కావచ్చు, అలాగే రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఎంతోమంది ఈ భారతదేశం కోసం వారు చేసిన త్యాగాలు. అలాగే వీరులలో ఒక మంగళ పాండే కాదు, ఒక చంద్రశేఖర్ ఆజాతే కాదు, తాంతియా తోపే బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి సేనాని, ఆయన బ్రాహ్మణుడే. అలాగే రామ్ ప్రసాద్ బిస్మిల్ కాకోరి రైలు దోపిడీ కేసులో కీలక పాత్ర పోషించినటువంటి విప్లవ కవి బాలగంగాధర్ తిలక్, ఇలాంటి వారు ఎంతోమంది. రాజగోపాలాచారి గురించి ఇప్పుడే నేను చెప్పాను. ఇలాంటి వారు భోగిరాజు పట్టాభి సీతారామయ్య గారు, దాంతోపాటు పింగళి వెంకయ్య గారు, మన మువ్వెన్నెల జెండాను రూపకల్పన చేసినటువంటి మహాత్ములు. అలాగే ఆంధ్ర తిలక్గా పిలుచుకునే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, చిత్తరంజన్ దాస్ గారు, నానాసాహెబ్ పీష్వా తిరుగుబాటులో కాన్పూర్ నుండి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జెండా ఎగరవేసినటువంటి ఒక మహాధీరోదాత్త మరాఠా నాయకుడు. సుబ్రహ్మణ్య భారతి తన కవితలతో తమిళనాడులో స్వాతంత్ర్య కాంక్షను రగల్చించినటువంటి బ్రాహ్మణుడు. గోవింద వల్లభ పంత్ ఉత్తరప్రదేశ్లో రైతు కూలీల హక్కుల కోసం పోరాడి జమీందారీ వ్యవస్థను కుప్పకూల్చినటువంటి
కుప్పకూల్చడానికి కృషి చేసినటువంటి ఒక నాయకుడు. పురుషోత్తమ దాస్ టాండన్ రైతు నాయకుడిగా పేరుగాంచిన వీరు హిందీ భాషా ప్రచారోద్యమాన్ని చేసినటువంటి మహాపురుషులు. వీరందరూ బ్రాహ్మణులే కదా. అలాగే రాజ్గురు, మనకి భగత్ సింగ్తో ఉన్నటువంటి రాజ్గురు ఒక సంస్కృత పండితుడు. ఆయన కూడా బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాడు. బాబాసాహెబ్ ఆప్తే దేశభక్తిని పెంపొందించుకోవడానికి చరిత్ర అవసరమని చరిత్ర ప్రచారంలో తన జీవిత చరమాంకం వరకు కూడా వారు విశేష ప్రచారం చేసినటువంటి మహాత్ములు. విష్ణుశాస్త్రి చింపూకర్ మరాఠీ భాషాభిమాని, గొప్ప దేశభక్తుడు. బ్రిటిష్ విద్యా విధానాన్ని ధిక్కరించి స్వదేశీ విద్యను అందించినటువంటి మహాపురుషుడు. శ్యామ్జీ కృష్ణవర్మ లండన్లో ఇండియన్ హౌస్ స్థాపించి ఆనాడు భారత విప్లవకారులకు ఒక అండగా నిలిచినటువంటి వాడు. ఆయన కూడా బ్రాహ్మణుడే. మహాదేవ్ గోవింద రనడే, మహారాష్ట్ర సోక్రటీస్ అని పిలువబడే ఈయన వితంతు వివాహాల కోసం, రైతు హక్కుల సాధన కోసం ఎంతో పోరాటమే కాకుండా సామాజిక కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించారు కదా. వీరందరి త్యాగాలను, వీరు చేసిన గొప్ప పనులను మనం మర్చిపోదామా? ధోండో కేశవ కర్గే, మహర్షి కర్వే అని అంటారు వీరిని. మహిళా విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తూ 100 ఏళ్ల జీవితాన్ని అంకితం చేశారు. ఈయనకి భారతరత్న కూడా వచ్చింది. దుర్గాబాయి దేశ్ముఖ్ అమ్మగారు, వీరు ఆంధ్ర మహిళా సభ స్థాపికురాలుగా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా పోయినటువంటి ఒక వీర వనిత కదా. ఆమె స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు కృషి చేయలేదా? వినాయక్ రామచంద్ర వేదాంతం గాంధేయవాది, హరిజన సేవక్ సంఘ్లో చేరి దళితుల దేవాలయ ప్రవేశం కోసం కూడా పోరాటం చేసినటువంటి మహాపురుషులు. అడవి బాపిరాజు గారు గొప్ప రచయితే కాకుండా చిత్రకారుడు కూడా. భారత స్వాతంత్ర సమరయోధుడుగా ఆయన చాటినటువంటి దేశభక్తి మనం ఎలా మర్చిపోతాం? దేశభక్తి బిరుదాంకితులైనటువంటి కొండా వెంకటప్పయ్య గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం గాంధీజీ పిలుపు మేరకు న్యాయవృత్తిని కూడా త్యాగం చేసినటువంటి వదలడానికి కూడా ఆయన ముందుకొచ్చారు. కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రిక స్థాపించి భారత స్వాతంత్ర ఉద్యమం పల్లెపల్లెలకు చేరడానికి కారణమయ్యారు. కళా వెంకట్రావు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఆయన జమందేరై వ్యవస్థ రద్దు కోసం ఎంతో కృషి చేశారు. అలాగే సుచేత్ర కృపాలని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా పేదల సంక్షేమం కోసం పనిచేసినటువంటి మహనీయ మూర్తి. కమలాదేవి చటోపాధ్యాయ ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ అయినటువంటి ఈవిడ హస్తకళను ప్రోత్సహించి వేలాది మంది పేద కళాకారులకు ఉపాధి చూపించారు. ఇలా మనం చూసుకుంటే వారు ఒక మాట అన్నారు, అంబేద్కర్ నుండి ఆర్ఎస్ఎస్ వరకు అని. ఏదైతే మనము ఏ మహాపురుషుని పేరుతో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కూడా ఆ రాజ్యాంగ కమిటీలో అంబేద్కర్ రాజ్యాంగం రాశారు అంటున్నారు. రాజ్యాంగం అనేది అందరూ కూర్చున్నటువంటిది. అంబేద్కర్ గారు ఆ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు, డ్రాఫ్టింగ్ కమిటీకి. అయితే అంబేవాడ్కర్ అంటున్నాం కదా, ఈ అంబేద్కర్ అనే పదంలో భీమ్రావ్ అనే ఒక మంచి ప్రతిభా పాఠవాలున్న విద్యార్థికి ఉన్నటువంటి శ్రద్ధను గమనించి తన ఇంటి పేరును త్యాగం చేసి ఆయన భవిష్యత్తులో భారతదేశానికి ఒక దిక్సూచి కావడానికి తన ఇంటి పేరునే త్యాగం చేసినటువంటి అంబేవాడ్కర్ బ్రాహ్మణుడు కాదా? మనం ఇప్పుడు భీమ్రావ్ అంబేద్కర్ అంటున్నాం కదా, ఆ అంబేద్కర్ అనే పదం బ్రాహ్మణుడి ఇంటి పేరు కాదా? అలాగే కేలుస్కర్ గారు అంబేద్కర్ గారికి ఒక గురువులాగా మార్గదర్శిలాగా ఉండి అంబేద్కర్ గారిని బాగా ప్రభావం చేసినటువంటి బౌద్ధ సాహిత్యాన్ని పరిచయం చేసినటువంటి వారు ఆ బ్రాహ్మణుడు కదా. అలాగే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అంబేద్కర్ నేరుగా సహాయం వారు చేయకున్నా కూడా శ్రీధర్ పంత్ తిలక్ అంబేద్కర్ గారి మిత్రుడు, తిలక్ గారి కుమారుడు, ఇండైరెక్ట్గా తిలక్ గారు చేశారు. అంబేద్కర్ గారు అంటరానితనం పైన చేస్తున్న పోరాటానికి లోకమాన్య తిలక్ గారి కుమారుడైనటువంటి శ్రీధర్ పంత్ తిలక్ గారు ప్రత్యక్షంగానే సహకారం అందించారు కదా. అలాగే పాలీ భాషను అంబేద్కర్కి నేర్పి ధర్మ సందేహ నివృత్తి కోసం ఉన్నటువంటి ధర్మానంద దామోదర కోశాంబి
లాంటి పండితులు కూడా ఎంతోమంది వారికి సహకారం అందించడం, ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ జీవిత భాగస్వామిగా ఉన్నటువంటి శారదా కబీర్ వృత్తిరీత్యా డాక్టర్గా ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న అంబేద్కర్కు సేవలు అందించినటువంటి ఆ మహాతల్లి కూడా ఈ వర్గానికి సంబంధించిందే కదా. అయ్యా, మీరేదైతే అంటున్నారో బ్రాహ్మణులలో దురహంకారం ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఉన్నది మాట నిజమే. కాకపోతే మీరు మెజారిటీ అలా ఉన్నారు, మైనారిటీయే మానవతావాదంతో ఉన్నారు అంటున్నారు. మేము విరాట్ పరివార్ ద్వారా, బ్రాహ్మణ విరాట్ పరివార్ ద్వారా, హిందూ విరాట్ పరివార్ ద్వారా ఒకటే స్టెప్, ముఖ్యంగా బ్రాహ్మణ విరాట్ పరివార్ ద్వారా అహంకార మదం ఉన్నటువంటి బ్రాహ్మణత్వాన్ని కూలదోసి ఆత్మీయత మానవతా దృక్పథం ఉన్నటువంటి బ్రాహ్మణత్వాన్ని అగ్రస్థాయిలోకి తీసుకొచ్చి ఈ సామాజిక సమరసత కోసమే మేము ముందుంటామని అందరి ముందు మనస్సాక్షిగా, నేను నమ్మిన భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని కోరుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో అనేక బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. అందులో ఒక సంఘానికి బాధ్యులైనటువంటి వారు ఊటంకిస్తున్నటువంటి ఒక శ్లోకాన్ని తీసుకొని మీరు బ్రాహ్మణులకు చూసారా, దేవుళ్ళ కంటే మేమే గొప్పవాళ్ళమన్న పొగరు ఉంది అని అంటున్నారు అని అన్నారు. అయ్యా, మేము చేసిన వీడియోలు చూడండి, అలాగే మిగతా మిత్రులు చేసిన వీడియోలు చూడండి. మేము చేసిన వీడియో స్టేట్మెంట్ కానీ మేము ఇచ్చిన స్టేట్మెంట్స్ మీరు కన్సిడర్ చేయండి. మందకృష్ణ గారు, మీరు ఎప్పుడూ చూసినా కానీ ఒక్కరినే చూపించి అది తగదు అంటున్నారు. అది మేము కూడా ఇది తగదు అంటున్నాం. ఏంటంటే ఇలా మాట్లాడిన వాళ్ళు కొందరున్నారు, అలా మాట్లాడిన వాళ్ళు కొందరున్నారు. బ్రాహ్మణులలో ఇది జరుగుతోంది అనేది మీరు ఖచ్చితంగా ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా, ఒక మంచి సామాజికవేత్తగా ఈ గురుతర బాధ్యత మీ మీద ఉంది అని ఈ బాధ్యత కూడా మీ మీద పెడుతున్నాం. నేను వారు అన్న శ్లోకానికి అసలైన అర్థాన్ని, అక్కడ జరిగినటువంటి ఒక చిన్న అపార్థాన్ని తొలగించడానికి కూడా నేను ఈ విద్వేషాలపై విరుచుకుపడదాం అని విరాట్ పరివార్ నుంచి నేను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక్కదాన్ని కోట్ చేస్తూ మాట్లాడడం భావ్యం కాదు. ఎందుకంటే దళిత క్రైస్తవులను కాపాడడం మీరు హక్కుగా భావిస్తున్నారు, చాలా మంచిదే. ఎవరి కోసం మీరు చేస్తున్నా అది మంచిదే. దానికి ప్రత్యేకించి కేవలం బ్రాహ్మణులనే టార్గెట్ చేయడం అనేది మాత్రం అది చాలా ఇబ్బందికరం. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా విచిత్రం ఏంటంటే, ఇంకా ఇప్పుడు ఇరాక్ యుద్ధం కానీ దేనికి కూడా ప్రతిదానికి బ్రాహ్మణుడనే ఇది ఇలాగే ఊరుకుంటే ప్రపంచంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా లేకపోతే ఎక్కడ ఏది జరిగినా మళ్ళీ ఏదో లింక్ పెట్టి దానికి బ్రాహ్మణుడనే పరిస్థితి ఈరోజు అట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఈ మీడియా ముఖంగా, ఈ సోషల్ మీడియా ముఖంగా బ్రాహ్మణ జాతికి అందరికీ పిలిపిస్తున్నాను. ఇప్పటి వరకు బ్రాహ్మణ చరిత్ర ఒక ఎత్తు, ఇక నుండి ఒక ఎత్తుగా ఉండాలి. ఎందుకంటే అంటరానితనం దూరం చేయడానికి ఈరోజు నిజంగా విశ్లేషిస్తే కుల దురహంకారాన్ని పాటిస్తున్న కులాలేంటో మనం ఈరోజు బాహాటంగా చెప్పాల్సిన అవసరం అగత్యం ఏర్పడింది. లేకపోతే ఆ బదనాం మనం మోస్తున్నాం. ఈరోజు ఓపెన్ అప్ అవుదాం, మన లోపల ఉన్నటువంటి మానవతావాదాన్ని మనము జాగృతపరుద్దాం. సమాజంలో, హైందవ సమాజంలో ఉన్న ప్రతి కులంతో మనం మమేకమవుదామని పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే కుల వ్యవస్థ రద్దు కోసం పోరాటం చేస్తున్నటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ్ గారికి నేను మద్దతునిస్తూనే మొట్టమొదటగా ఈ వీడియో ఆరంభంలోనే నేను నా పేరు ప్రతి వీడియోలో నేను డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ, బ్రాహ్మణ విరాట్ పరివార్, హిందూ విరాట్ పరివార్ వ్యవస్థాపకుడిగా పరిచయం చేసుకునే నేను ఈరోజు కేవలం డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్గా పరిచయం చేసుకున్నాను. మొట్టమొదటగా మన పేరు వెనకాల ఉన్నటువంటి శర్మను నేను వదులుకుంటున్నాను. మీరు కూడా ఆ మాదిగా అనే పదాన్ని వదులుకొని అప్పుడు మనము కుల నిర్మూలన గురించి మాట్లాడితే బాగుంటుంది. నేనైతే వదులుకున్నాను, ఇక బాధ్యత మీపైనే వదిలేశాను. కుల వ్యవస్థ రద్దు కోసం పోరాటం చేస్తే గనక, ఆ పోరాటంలో భాగస్వామ్యం అయితే గనక వారు ఏమన్నారు, సంపదను అందరికీ సమంగా పంచాలి అనే ఒక డిమాండ్ పెట్టారు. దానికి 100%, 100%, 100% బ్రాహ్మణులు మీ తోడుంటారు, మీతో కలిసి పోరాటం చేస్తారు, పోరాటాన్ని అగ్రభూమికి తీసుకెళ్తారు అని తెలియజేస్తూ, కులం వదులుకోవాలి అంటే మన పేర్ల పక్కన తగిలించుకున్నటువంటి ఈ కులాల పదాలను మనం మొట్టమొదట వదులుకుందాం. అలాగే ఏదైతే మనకి దేశ సంపద ఉందో ఆ దేశ సంపదని అందరికీ సమంగా పంచుదాం.
పంచడంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. మీరు ఇంకొక మంచి ఆఫర్ ఇచ్చారు, ఏంటంటే దేశ సౌభాగ్యం కోసం సంపదను సమంగా పంచగలిగితే గనక ఇంకా ఈ రాయితీలు యాక్టులు అన్నీ పక్కన పెట్టేద్దామని. నిజంగా ఒక హ్యూమనిటీకి యాక్ట్ ఒక్కటే ఉండాలి. అలాగే ఒక అంగవైకల్యానికి సంబంధించినటువంటి, అలాగే మహిళలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఇచ్చే రాయితీలు ఉండాలి. ఆర్థిక విధానాల ద్వారా ఇంకా కులాన్ని బట్టి మనుషులు అని కాకుండా గుణాన్ని బట్టి మనుషులు అనేటువంటి ఒక గుణ ప్రాతిపదిక ఉన్నటువంటి వ్యవస్థ కోసం మనమందరం కలిసి పోరాటం చేద్దామని మాన్యులు మందకృష్ణ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ, అలాగే దయచేసి బ్రాహ్మణ సంఘాల పెద్దలకు కానీ హిందూ సంఘాల పెద్దలకు కానీ మరొక్క విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా మందకృష్ణ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే మతం మార్చుకున్నంత మాత్రాన వారు చెప్పిన దాంట్లో అంతరార్థం ఏంటంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళే క్రిస్టియన్లో ఈరోజు ప్రచారకులుగా ఉన్నారు అని. అయ్యా, హైందవ ధర్మంలో ఉన్నటువంటివే కులాలు. వేరే ధర్మం వేరే మతంలోకి వెళ్ళిన తర్వాత వాడు హిందువు కాకపోయిన తర్వాత వాడికి హైందవ ధర్మంలో ఉన్న ఏ కులంతో కూడా వాడికి సంబంధం లేనే లేదు. పూర్తిగా మాతృ పేగుబంధాన్ని అమ్మనే కాదని వదులుకొని పోయినోడికి అక్కా చెల్లెలు అన్నదమ్ములతో సంబంధం ఎలా ఉంటుందండి? కన్న తల్లినే కాదనుకొని వెళ్ళిన వాడికి అన్నదమ్ముల మీద అక్కచెల్లెల మీద ప్రేమ ఉంటుంది అనేది మనం నమ్మదగ్గదా? అది నిజమవుతుందా? ఏదైతే సనాతనంగా వస్తున్నటువంటి ఈ ధర్మాన్ని వదులుకొని హైందవ ధర్మాన్ని వదులుకొని పోయిన వాళ్ళకి కులాన్ని అంటగట్టడం కూడా, అది అసలు కులాన్ని వాడుకునే హక్కు వాళ్ళకి లేదు. కుల నిర్మూలన అవుతుందా, లేకపోతే సమరసత విలసిల్లుతుందా? ఏదైనా కూడా అందరం కలిసి గుణ ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక భారతదేశాన్ని మనం స్వప్నిద్దాం, సాకారం చేసుకుందాం. ఇంకా సోదరులు మందకృష్ణ గారు మాట్లాడినట్టుగా అఖండ భారతాన్ని సృష్టిద్దాం. ఏదైతే బదనాం బ్రాహ్మణులపైన మోపబడిందో ఆ బదనాం తొలగించుకోవడానికే, అలాగే అన్ని కులాలతో మమేకం అవ్వడానికే అఖండ భారత స్వప్న సాకారం కోసం బ్రాహ్మణ విరాట్ పరివార్ ఈనాటి నుండి బ్రాహ్మణులంటే ఒక అగ్రకుల ఆధిపత్యం కాదు, ఒక బాసిజం కాదు, అలాగే ఒక ఉన్మత్తతతో ఉన్నటువంటి ఒక పెత్తందారి వ్యవస్థ కాదు, అలాగే ఏదైతే ఇతర కులాలను చీడపురుగుల్లాగా చూసేటువంటి ఒక అత్యంత హేయమైన దరిద్రమైన వ్యవస్థ కాదు. బ్రాహ్మణత్వం అంటే ఒక ఫ్రెండ్లీయిజం అని, బ్రాహ్మణత్వం అంటే మానవత్వం అని, బ్రాహ్మణత్వం అంటే ఒక పరిపక్వత ఉన్నటువంటి ఒక మంచి సమాజాన్ని కోరుకునే మహనీయ తత్వం అని తెలియజేయడానికి ప్రతి కులంతో మమేకమై, ప్రతి ధర్మంతో మమేకమై మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తూ, ఈనాటి నుండి బ్రాహ్మణ కులంలో పుట్టి సమాజోద్ధరణకి, దేశం కోసం, అలాగే ఒక విజ్ఞానం కోసం పరితపించినటువంటి మహాపురుషుల చరిత్రలు తెలియజెప్పకపోవడమే బ్రాహ్మణుల యొక్క దౌర్భాగ్యంగా భావిస్తూ, ఆ దౌర్భాగ్యాన్ని మార్చి బ్రాహ్మణ సౌభాగ్యం అనేది దేశ సౌభాగ్యంలో ఇమిడి ఉంది అని తెలియజేయడానికే మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి కుల నిర్మూలన కోరుకునే ప్రతి ఒక్కరం మన పేరులో ఉన్నటువంటి కులాన్ని తొలగించుకొని మనం ముందడుగులు వేద్దాం. లేదా పేరును గనుక పక్కన మన కులాన్ని పెట్టుకుంటే కుల నిర్మూలన అనే దానికంటే కులాల మధ్యల సమరసత అనే దాన్ని పాటిస్తూ ముందుకెళ్దాం. మన హైందవ ధర్మంలో ఉన్న కులాలకి అన్య ధర్మాల్లో ఉన్న వాటికి ముడిపెట్టకుండా మనమందరం ఒకటై హైందవ ధర్మాన్ని నిలబెడుతూ ప్రపంచ శాంతితో ఇతర మతాలతో సామరస్యంగా ఉందాం అని తెలియజేస్తూ, వందే భారత మాతరం. జై శ్రీరామ్, జై పరశురామ్, జై జాంబవ.